భగవద్గీతలో ఆ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు, ఎప్పుడెప్పుడు మంచిని ధర్మాన్ని చీకటి కమ్మేస్తుందో, ఎప్పుడు అధర్మం దానికి రెక్కలు విప్పి చిందులు వేస్తుందో, అప్పుడు అధర్మాన్ని అణిచేయడానికి, అధర్మాన్ని అంతం చేయడానికి నేను ఖచ్చితంగా వస్తాను. నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనవతారాన్ని, నేనే పరశురామ అవతారాన్ని, నేనే రామావతారాన్ని, నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణి. నేను రూపాన్ని కాదు, నేను జ్ఞానాన్ని. ప్రకృతిని నేనే, సృష్టిని నేనే. ఇది ఎవరో చెప్పింది కాదు, విష్ణుమూర్తి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారం ఎత్తినప్పుడు చెప్పిన మాటలు. అలా ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ధర్మాన్ని గెలిపించడానికి, ధర్మానికి అధర్మానికి జరిగిన అతి పెద్ద యుద్ధమే ఈ మహాభారతం. మహాభారతాన్ని రచించింది వ్యాస మహర్షి అని అందరికీ తెలుసు. అసలు వ్యాస మహర్షి ఎలా జన్మించారో మీకు తెలుసా? ఒకరోజు సత్యవతి అనే కన్య నది దగ్గరికి చేరుకుంటుంది. సత్యవతి అనే కన్యను ఒక ఋషి చూసి తన అందాన్ని దాసోహమి ఆశ్చర్యపోతాడు. తనను ఆస్వాదించాలనే కోరిక తనతో చెబుతాడు. సత్యవతి ఎప్పుడు ఋషుల మాట జవదాటేది కాదు, కాని తన కోరిక వల్ల తన కన్యతనం పోతుందని చెబుతుంది. అప్పుడు ఆ ఋషి, నీ కన్యతనం పోకుండా నేను వరమిస్తానని చెబుతాడు. దానికి సత్యవతి కూడా వేరే దారి లేక ఋషి ఆనందం కోసం ఒప్పుకుంటుంది. ఇలా వాళ్ళిద్దరికి పుట్టిన వ్యక్తే వ్యాస మహర్షి. వ్యాస మహర్షి చిన్నతనంతోనే ఎంతో జ్ఞానం కలవాడు. తన తల్లికి అవమానం కలగకూడదని అడవికి వెళ్ళిపోతాడు. అడవికి వెళ్లిన వ్యాస మహర్షి ఎంతో జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. ఇలా వ్యాస మహర్షి జననం జరిగింది. అలాగే ఎంతో అద్భుతమైన మహాభారతం రచించడం కూడా జరిగింది. గంగా నది తీరంలో శాంతనుడు గుర్రపు స్వారీ చేస్తూ ఉంటాడు. అక్కడ గంగాదేవిని చూసి చాలా ఇష్టపడి చూడగానే పెళ్లి చేసుకోమంటాడు. అతన్ని చూడగానే గంగాదేవికి కూడా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది. కానీ గంగాదేవి పెళ్లి చేసుకునే ముందు ఒక షరతు పెడుతుంది. అదే, మనకి పెళ్ళైన తర్వాత నేను చెప్పిన మాటలు గాని, నేను చేసిన పని గాని ప్రశ్నిస్తే ఆ క్షణమే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతా అని చెబుతుంది. సరే అని ఆ షరతుకి ఒప్పుకొని శాంతనుడు పెళ్లి చేసుకుంటాడు. కొన్ని రోజులకి వీళ్ళిద్దరికి ఒక కొడుకు పుడతాడు. ఆ ఆనందంతో శాంతనుడు ఉంటుండగా ఆ కొడుకుని గంగాదేవి నదీ తీరంలో తీసుకుని వెళ్లి నదిలోకి పడేస్తుంది. దానికి అతనికి కోపం వచ్చినా కూడా అప్పుడు ఇచ్చిన మాట వల్ల ఏమనలేకపోతాడు. అలా 7 సంతానం పుడతారు. కానీ వాళ్ళు పుట్టగానే వెళ్లి నదిలో పడేస్తూ ఉంటుంది. అయితే 8వ సంతానం కూడా పుట్టగానే తనను కూడా నదిలో పడేయడానికి సిద్ధమవుతుంది గంగాదేవి. ఇక తన కోపాన్ని ఆపుకోలేక, శాంతనుడు నాకు వారసుడు కావాలి, నువ్వు మళ్ళీ ఇలా చేయటానికి నేను ఒప్పుకోను గంగా అని చెప్పగానే గంగాదేవి, మీరు నాకు ఇచ్చిన మాట తప్పారు, నేను చేసిన పనిని ప్రశ్నించారు, కాబట్టి నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నా. కానీ వారసుడు అని అంటున్నారు కదా, కాబట్టి ఈ పిల్లవాడిని పెద్ద యోధుడిని చేసి మీకే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా అని చెప్పి అక్కడి నుండి ఆ పిల్లవాడిని పట్టుకొని గంగాదేవి వెళ్ళిపోతుంది. ఇక్కడ గంగాదేవి అలా ఎందుకు చేస్తుందో అని డౌట్ రావచ్చు. కాబట్టి నేను చెబుతాను. ఆ 8 మంది పిల్లలు ముందు జన్మలో వశిష్ఠుడి చేత శపించబడతారు. వచ్చే జన్మలో మనిషిలా పుట్టి మళ్లీ మరణిస్తే వాళ్ళకి శాప వియోచనం కలుగుతుందని చెబుతారు. అందుకే గంగాదేవికి వాళ్ళు పుట్టగాల్ని చంపేసి వాళ్లను శాప విముక్తి కలిగిస్తుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. హస్తినాపురంలో ఒక గ్రామం మీద అర్ధరాత్రి రాక్షస సైన్యం దాడి చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఉండే ప్రజలు చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. అప్పుడు అక్కడ ఉండే ప్రజలు, మమ్మల్ని కాపాడేవాడే లేడా, సరైన సమయానికి శాంతన మహారాజు కూడా దగ్గరలో లేరు అని బాధపడుతూ ఉన్నారు. ఇంతలో అక్కడ ఉండే చీకటి నుండి కొన్ని బాణాలు వచ్చి కొంతమంది రాక్షసులకు తగిలాయి. అలా తగలగానే వాళ్ళు అలా బాణాలు ఎటు నుండి వస్తున్నాయి ఇవన్నీ కనిపెట్టేసరికి సగం మంది రాక్షస సైన్యం చనిపోతుంది. ఇక ఆ రాక్షస రాజుకు కోపం వస్తుంది. వెంటనే, ఎవరు నువ్వు? చీకటి నుండి బాణాలు వేయడం కాదు, నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి పోరాడు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ చీకటి నుండి ఒక 16 ఏళ్ల బాలుడు బయటికి వస్తాడు. అతడు కళ్ళు చూడటానికి చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అతను చూడటానికి ఒక పెద్ద యోధుల్లా కనిపిస్తాడు. ఆ రోజు అతను ఎంత గొప్పగా పోరాడాడు అంటే, అంత ప్రమాదకరమైన రాక్షస సైన్యంలో ఉన్న ఒక్కళ్ళు కూడా అతన్ని ముట్టుకోలేకపోయారు. ఇంతలో శాంతన మహారాజు అక్కడికి వచ్చారు. అక్కడ ఈ వీరుణ్ణి చూసి
మా రాజ్యంలో మాకు తెలియకుండా ఇంత గొప్ప వీరుడున్నాడా? అసలు ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావ్ అని అడిగారు. వెంటనే అతను గాలిలో ఒక బాణాన్ని వదులుతారు. అది వెంటనే ఆ పక్కనే ఉన్న గంగానది తీరం మీద పడి అది ఒక ఆనకట్టలాగా ఏర్పడి గంగానది ప్రవాహాన్ని ఆపేస్తుంది. అది చూసి శాంతనుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే గంగానది ప్రవాహాన్ని ఆపడం స్వయంగా దేవతల వల్ల కూడా అయ్యే పని కాదు. ఈ కుర్రాడు ఎలా ఆపాడు అని ఆలోచిస్తూ ఉంటుండగా అంతలో గంగామాత స్వయంగా ప్రత్యక్షమై, కొన్ని సంవత్సరాల ముందు మీకు మాట ఇచ్చాను కదా మహారాజా, నీ కొడుకుని పెద్ద యోధుడిగా చేసి నీ దగ్గరకు పంపిస్తాను అని. ఇదిగో నీ కొడుకు, పేరు దేవవ్రతుడు. స్వయంగా విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడి దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ధర్మాధర్మాలను తెలిసినవాడు. ఇక నుండి అతని కర్తవ్యం మిమ్మల్ని కాపాడడమే అని చెప్పి గంగామాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే శాంతన మహారాజు అతను కొడుకు తిరిగి వచ్చాడని ఆనందం తట్టుకోలేక వెంటనే అతన్ని పట్టుకొని రాజ్యానికి వెళ్ళి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. అయితే అంతా బానే ఉంది అనే సమయంలో శాంతన మహారాజు నదీ తీరంలో వెళ్తుంటే అక్కడ ఒక చేపలు పట్టే జాలారి కన్యను చూసి నచ్చి దగ్గరకు వెళ్ళి నీ పేరేంటి అని అడుగుతారు. ఆమె పేరు సత్యవతి అని చెబుతుంది. వెంటనే నన్ను పెళ్లి చేసుకొని రాజ్యానికి రాణిలా ఉంటావా అని అడుగుతారు. దానికి సత్యవతి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని రాణిలా ఎలా ఉండగలను? ఒకవేళ పిల్లలు పుడితే వాళ్ళు కూడా రాజులా ఎలా ఉండగలరు? ఎప్పుడు మీ కొడుకైన దేవవ్రతుడు సేవలు చేసుకుంటూ బతకాలి, అంతే కదా, అంతటి కర్మ మాకు వద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు అతనికి చాలా బాధ పెడతాయి. తిరిగి రాజ్యానికి వచ్చేస్తాడు. రాజ్యానికి వచ్చిన ఆమె గురించే ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. ఇదంతా చూస్తున్న దేవవ్రతుడు అసలు ఏం జరిగింది అని మంత్రిని అడిగి అసలు విషయాలు తెలుసుకొని సత్యవతి దగ్గరకు దేవవ్రతుడు వెళ్తాడు. వెళ్ళి ఎంత అడిగినా సత్యవతి ఒప్పుకోకపోయేసరికి ఇక తప్పదు. అతని తండ్రి ఆనందం కోసం ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞ చేసినప్పుడు అతనికి తెలియదు, ఆ ఒక్క ప్రతిజ్ఞ మహాభారతం అనే ఒక పెద్ద కథను సృష్టిస్తుంది అని. అదే నేను నా జీవితాంతం హస్తినాపురానికి రాజుగా కాకుండా సేనాధిపతిగా కొనసాగుతా. అలాగే నాకు వారసులు లేకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను. అలాగే హస్తినాపుర వంశానికి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇంతలో ఇదంతా చూస్తున్న శాంతన మహారాజు అతను కొడుకుని చూసి, తండ్రి ఆనందం కోసం ఇంత త్యాగం చేసేందుకు అతనికి ఏదైనా కోరిక కోరుకోమంటాడు. దానికి దేవవ్రతుడు, నాకు ఒక వరం ఇవ్వండి మహారాజా, ఈ హస్తినాపురంలో ధర్మం అనేది గెలిచినంత వరకు నాకు చావు ఉండకుండా వరం ఇవ్వండి. వెంటనే శాంతన మహారాజు, నీకు స్వచ్ఛంద మరణం అనేది వరంగా ఇస్తున్నా. అందరికీ వాళ్ళు చావు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, కానీ నీకు మాత్రం నీ అంతట నువ్వు కోరుకుంటే తప్ప నీకు చావు రాదు, నువ్వు అమరుడుగా జీవిస్తావు అని దేవవ్రతుడికి వరమిస్తాడు. ఆ వరాన్ని ఇచ్చిన తరువాత ఇక నుండి నిన్ను భీష్మ అనే పేరుతో అందరూ పిలుస్తారని చెబుతారు. ఇది ఇంత గొప్ప ప్రతిజ్ఞను భీష్ముడు చేశాడు కాబట్టి మన పెద్దలు అందరూ మనకి భీష్మ ప్రతిజ్ఞ అంటే పెద్ద గొప్పది అని మనకి చెబుతూ ఉంటారు. మహాభారతం దీంతోనే మొదలవుతుంది. ఇందులో అతి పెద్ద భాగం కురుక్షేత్ర యుద్ధం. ఇది 1 కాదు 2 కాదు, చాలా సంఘటనల ఆధారంగా తీసుకోవడం జరిగింది. దీంతో మన ఎపిసోడ్ పూర్తయింది. నచ్చితే చిన్న లైక్ కూడా చేయండి.